వరంగల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్కు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామని చెప్పారు. త్వరలోనే అండర్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తామని తెలిపారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన వరంగల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సురేఖ. కార్పొరేషన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి 1071 కోట్లతోటి ఈరోజు ఇక్కడ బడ్జెట్ను ఆమోదింపజేసుకొని ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. ఇందులో అన్ని రకాల సమస్యలను కూడా మేము క్రోడీకరించి ముఖ్యంగా జీతాలు కూడా ప్రతి నెల రావాలి అనేటువంటిది కూడా మేము ఇందులో ప్రత్యేకంగా నొక్కి ఒక్కానించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వతహాగా వారే ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి ఉంది కాబట్టి వారు కోరినన్ని నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు జిఎంఆర్ నుంచి ఎన్ఓసి తీసుకొని ఎయిర్పోర్ట్కు కూడా క్లియరెన్స్ వారు ఇప్పించడం జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లోనే ఎయిర్పోర్ట్ యొక్క నోటిఫికేషన్ కూడా మేము వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, అదేవిధంగా ఒకవేళ ఈరోజు ఎయిర్పోర్ట్ అనేది వచ్చినప్పుడు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక అన్ని రకాల హబ్గా మారుతుంది. ఇటు హైదరాబాద్ సైడ్ కానీ, ఖమ్మం సైడ్ కానీ, కరీంనగర్ సైడ్ కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెవెన్యూ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా నగరం ఇంకా అభివృద్ధి చెంది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది.